6వ పాట సంఖ్య మొదటి చరణము 4-5 చరణాలు నా మనోనేత్రం తెరిచే పాట అందరం కలిసి పాడు. నా Yeah.
ప్రభు యొక్క బలలోనికి మనమందరం కూడా చేయి వేసే ముందుగా ఆ ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సరిదిద్దబడాలి, పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన వాక్యం కొరకు మనం అందరం కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. పరిశీలన చేసుకొని ముందుకు సాగుదాం. నిర్మాకాండము బైబిల్ గ్రంథంలో చూడండి. నిర్మాకాండము 12వ అధ్యాయము. నిర్మాకాండము బైబిల్ గ్రంథంలో నుంచి నిర్మాకాండము 12వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నిర్మాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 12 verses 13. అందరూ కూడా కలిసి చదువుతున్నాం. మీరున్న ఇళ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉంది. నేను ఆ రక్తంను చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయి నేను ఐగుప్తు దేశం పాడు చేసుకుని మిమ్మల్ని సంహరించిన తెగులు మీ మీదకి రాదు. ఈ సందర్భంలో తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలులందరికీ చెప్తున్న మాటలు, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు దేవుడు రప్పించిన తర్వాత కొన్ని తెగుళ్ళు, 10 రకాల తెగుళ్ళు రప్పించున్నాడు. దేవుని మహిమ కొరకు, ఆయన గొప్పతనం కొరకు, దేవుడు మహాదేవుడై చక్రవర్తి ఉన్నాడని ప్రపంచమతం తెలియటానికి ఇశ్రాయేలు ద్వారా కొన్ని తెగులు తీసుకొచ్చి ఉన్నాడు. ఆ తెగులులో చివరి తెగులు ఈ తెగులు. ఈ తెగులు గురించి చెప్తూ 13వ వచనంలో మనం చూసిన ప్రకారంగా దయచేసి ఎవరైనా చదవండి. నిర్మాకాండము 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరున్న ఇళ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేను. ఇశ్రాయేలు అందరినీ ఆయన కాపాడాలంటే ఇశ్రాయేలు ఉంటున్న ప్రతి తొలి బిడ్డలను దేవుడు నశింప చేయకుండా కాపాడబడాలంటే మీ ఇండ్ల మీద ఒక గుర్తు ఉండాలి. ఏంటి ఆ గుర్తు అని చెప్పండి. ఒక గుర్తు మీ హౌస్లలో, ఆ పైన బయట సంహారకుడు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు ఆయనకి ఏం కనబడాలంటే ఒక గుర్తు కనబడాలి. ఆ గుర్తు కనబడితే అప్పుడు నశింపకుండా ఉంటారు మీరందరూ. ఐగుప్తులందరూ కూడా నశిస్తారు, నశించిపోతారు. మీ ఇళ్ల మీద ఏ గుర్తు ఉండాలంట? రక్తము అనే గుర్తు కనబడాలి. కాబట్టి అక్కడ ఏమని రాయబడింది? మీకు గుర్తుగా ఉండును, ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. ఆ దినాలలో శరీర సంబంధంగా నశింప చేయకుండా దాటిపోవాలంటే, నశించకుండా ఉండాలంటే ఆ రక్తము ఒలికించి ఉండాలి. ఆ యొక్క ఇంటి మీద ఆ రక్తము కనబడినట్లయితే అప్పుడు నశించకుండా ఉంటారు ఆ గృహస్థులందరూ. ఇశ్రాయేలు గృహములు అన్నీ కూడా వారి యొక్క కుంచి తీసుకొని, హిస్సోపు తీసుకొని ఆ కుంచి ద్వారా ఆ రక్తము తీసుకొని ద్వార బంధకముల మీద ఒలికించినప్పుడు రక్తాన్ని బట్టి వారు నశించకుండా ఉండాలి. ఆత్మీయార్థము చూస్తే ఈ దినాలలో ప్రతి ఒక్కరు, ప్రతి విశ్వాసులు క్రీస్తు రక్తములో కడగబడిన వారు, దేవుని బిడలైన వారు ఆ రక్తాన్ని బట్టి నశింపకుండా ఉంటారు. అదే ఆ రక్తము దేనికి సాదృశ్యము, ఎవరికి సాదృశ్యమైనదంటే ఎవరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. నీ నుదుటి మీద, నీ తల మీద, నీ ఆత్మ సంబంధమైన ఇంటి మీద ఆయన రక్తము ఒలికించబడినట్లయితే, ఆయన రక్తము పారుతా తలనుంచి అరికాల వరకు నరాల్లో, కండరాల్లో, ఎముకల్లో, మూలుగుల్లో
టోటల్గా ఆత్మ, శరీరము, ప్రాణము ఈ మూడింటిలో ఆయన రక్తము పారుతూ ఉంటే నశింపకుండా ఆయన చేస్తాడు. నశింపకుండా ఉండాలంటే కొన్ని గుర్తులు విశ్వాసం కావాలి. ఆ గుర్తుల్లో 5 రకాల గుర్తుల్లో మొదటి గుర్తు ఇదే. ఏ గుర్తు చెప్పండి? మనం నశించకుండా కాపాడబడాలంటే, మనం నశించకుండా దేవుని సంరక్షణలో భద్రపరచబడాలంటే రక్తము కావాలి. ఆ రక్తము యేసుక్రీస్తు వారి రక్తం. ఆత్మ సంబంధమైన ఇల్లు, ఆ ఇంటికి యేసుక్రీస్తు రక్తం ఉన్నదో లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రక్తాన్ని బట్టి ఆయన రెండవ రాగంలో వచ్చే సమయానికి మనం తప్పించబడతాం, నశింపకుండా ఉంటాం. ఇక్కడ నశింపకుండా, నశించే అనే పదానికి అర్థం ఏంటంటే నరకానికి వెళ్ళిపోవడం. నశించేటువంటి అర్థం ఏంటంటే పాతాళ లోకానికి వెళ్ళిపోవడం. ప్రతి నిబంధనకు వచ్చిన తర్వాత నశించిపోవడం అంటే, పాడైపోవడం అంటే మనమందరం కూడా నరకానికి వెళ్ళి అక్కడ అగ్నిలో కాలిపోవాలి, అగ్నిలో నశించిపోవాలి, అగ్నిలో అరుస్తూ ఉండాలి. పురుగు చావదు, అగ్ని ఆరిపోదు, మంటలు ఆరిపోవు. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి నశించకుండా ఉండాలంటే కొన్ని గుర్తులు మనకు కావాలి. యేసుక్రీస్తు వచ్చే సమయానికి ప్రతి ఇంటిని చూస్తాడు. ఏ ఇంటిని చూస్తాడు దేవుడు చెప్పండి? ఏ ఇల్లును చూస్తాడు ఆయన? ఏ ఇల్లును చూస్తాడు ఆయన? భూ సంబంధమైన ఇల్లును చూడ ఆయన. ఏ ఇల్లును చూస్తాడు? ఆత్మ సంబంధమైన ఇల్లును దేవుడు చూస్తాడు. నీ ఆత్మ సంబంధమైన ఇల్లు రక్తముతో ప్రోక్షించబడి ఉన్నదా లేదా? రక్తముతో ఒలికించబడినదా లేదా? ఆ రక్తము ఇప్పటి వరకు, ఈనాటి వరకు, స్టిల్ నౌ టుడే వరకు, ఈ దినం వరకు కూడా కారుతా ఉన్నదా లేదా? ఆ రక్తము కనబడుతూ ఉన్నదా లేదా అని చెప్పేసి అప్పుడు చూచినప్పుడు రక్తాన్ని బట్టి మనం నశించకుండా, పాతాళ లోకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నశించకుండా ఉండాలంటే, ఆయన మన విషయంలో మనము కాపాడబడాలంటే ఏం చేయాలంటే, ఏం కలిగి ఉండాలంటే ఒక గుర్తును కలిగి ఉండాలి. కొన్ని రకాల గుర్తులు. ఆ గుర్తుల్లో మొదటిది రక్తమును కలిగి ఉండాలి. ఇంకా చూడండి ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక, దానికంటే ముందుగానే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం. అదే విధముగా గుడారం మీదను, సేవా పాత్రలన్నింటి మీదను ఆ రక్తమును ప్రోక్షించిన క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 20-21వ వచనం ప్రకారంగా మనం చూస్తే ఆ దినాల్లో యాజకుడు మరి ఏం చేస్తాడంటే, రాయబడిన ప్రకారంగా ఆయన నీళ్లతోనూ, రక్తవర్ణముల గొర్రెబొచ్చుతోనూ, హిస్సోపుతోనూ, కోడెలైకయు మేకలైకయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించారు. ఆ దినాలలో జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే, ఆ యొక్క గొర్రెల రక్తాన్ని, ఆ యొక్క కోడెల రక్తాన్ని తీసుకుని ఇదే నిబంధన రక్తము, యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా రాబోతున్న వారికి గుర్తుగా ఒక నిబంధన రక్తము, అదే యేసుక్రీస్తు వారి స్వచ్ఛమైన రక్తాన్ని అని చెప్పేసి ఆ యొక్క గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించారు. నిజంగానే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత, ఆయన మనందరి కొరకు ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రాణం పెట్టి ఆ యొక్క రక్తాన్ని కార్చడం ద్వారా ఆ రక్తమంతా కూడా చిందించి, ఆ రక్తమంతా కూడా మన మీద ప్రోక్షించబడెను. అదే విధముగా గుడారము మీదను, సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తము ప్రోక్షించెను అంటే అర్థం ఏంటి? రక్తము చల్లడం, రక్తము కారడం, ప్రోక్షించడం. ఆ రక్తం అంతా కూడా ఆ గృహానికి మరి ఇవ్వడం అన్నమాట. ఆ రక్తం అంతా కూడా చల్లడము. అదేలాగే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అంతా కూడా మన యొక్క ఈ ఆత్మ సంబంధమైన గుడారం మీద ప్రోక్షించబడి ఉన్నది. అందువల్ల మనం తప్పించబడడానికి అవకాశం, అందువల్ల మనం నశించకుండా ఉంటాము. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ గుడారం, ఆత్మ సంబంధమైన ఈ ఇల్లు మీద ఆయన రక్తాన్ని మనకు ప్రోక్షింపచేసి ఉన్నాడు ఆ దేవతి దేవుడు. అందువల్ల యేసుక్రీస్తు రక్తం క్రిందకి ఎవరైతే వచ్చి ఉన్నారో పాప శాప అంధకార లోక సంబంధమైన వాటి నుంచి విడిపించబడి విముక్తి పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చిన వారందరూ కూడా ఆయన రక్త ప్రోక్షణలోనికి వచ్చినట్లయితే, నడిపింపబడినట్లయితే, ఆ రక్త ప్రోక్షణ ద్వారా
ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా తల నుంచి అరికాల వరకు ప్రోక్షించబడుతున్నది. కాబట్టి ఆత్మ సంబంధమైన మన ఇల్లు క్రీస్తు రక్తముతో ప్రోక్షించబడి ఉన్నది. కాబట్టి క్రీస్తు వచ్చిన తర్వాత మనం నశింపబడటానికి చేయబడడానికి అవకాశము ఉండనే ఉండదు. ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం చదువు. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, ఎవరైతే ఏర్పరచబడి ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధత పొంది ఉన్నారో అలాంటి వారికి యేసుక్రీస్తు రక్తము ప్రోక్షింపబడటానికి అవకాశం. నీవు నేను ఏర్పరచబడి ఉన్నాము. నీవు నేను మనమందరం కూడా పరిశుద్ధత కలిగిన వారుగా దేవుని ఎదుట కనబడుతున్నాము. కాబట్టి మనమందరం కూడా క్రీస్తు రక్తము వలన, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడిన వారమై దేవుని ఎదుట కనబడుతున్నాం. యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి ఎవరైతే ఆయన రక్తాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే వారి మీద లేకపోతే ఆత్మ సంబంధమైన గుడారములు, లేకపోతే ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఇళ్ళ మీద, ఆ ఇళ్ళ మీద, ఆత్మ సంబంధమైన ఇంటి మీద ఏ రక్తము ప్రవహిస్తుందో, ఏ రక్తం అయితే కనబడతా ఉంటుందో వారు ఎలాంటి వారుగా ఈ లోకంలో కనబడతారంటే, ఎలాంటి వారుగా జీవిస్తూ ఉంటారంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని బట్టి ఎవరి ఇళ్ల మీద యేసుక్రీస్తు వారి రక్తము కనబడుతుందో, ఎవరి ఇళ్ల మీద యేసుక్రీస్తు వారి రక్తము ప్రోక్షింపబడిన ఆ రక్తము కనబడుతుందో వారందరూ కూడా ఎలా ఉంటారంటే, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటారంటే వారందరూ మంచి సాక్ష్యం పొందుతారు. మొట్టమొదటిగా మంచి సాక్ష్యం కలిగిన వారు. రెండవదిగా వారు వానిని జయించున్నారు. వానిని అంటే ఇక్కడికి అర్థం ఏంటి? వానిని అంటే ఎవరు ఇక్కడ? వానిని అంటే 10వ వచనంలో మనం చూస్తున్నాం. 10వ వచనంలో ఏమన్నా 10వ వచనంలో, మరి ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలా చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడిన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వైపు, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించినాడు. సాతానుని జయిస్తానే ఉంటారు. నిజంగా ఆత్మ సంబంధమైన ఇల్లు, రక్తంతో కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుందంటే సాతాన్ని, పాపాన్ని, అంధకారమును, లోకమును, అపవాదిని, శరీరాన్ని జయిస్తానే ఉంటాడు. మనం అందరం జయిస్తున్నామా? నిజంగా నీ ఆత్మ సంబంధమైన ఇల్లుకు ఆయన రక్తం ఉన్నట్లయితే నువ్వు జయిస్తావు, మంచి సాక్ష్యాన్ని పొందుకుంటావు. మూడవదిగా వారు ఎలాంటి గుణగణాలు కలిగిన వారుగా ఉంటారంటే వారు తమ ప్రాణములను ఏంటంట, ఎప్పటి వరకు చెప్పండి? మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించరు. ఇలాంటి వారి గృహాల మీద, ఆత్మ సంబంధమైన గృహాల మీద ఆయన రక్తం ఉంటుందండి. ఆయన రక్తం మన మీద ప్రోక్షింపబడిన రక్తం కనబడుతుందా? ఆ రక్తం మనలో కారుతుందా? ఆ రక్తాన్ని బట్టి మనం నశించకుండా ఉంటాం. కాబట్టి ఇక్కడ రాయబడిన ప్రకారం ఎవరైతే వారి ప్రాణములను ప్రేమిస్తారో, ప్రేమించిన వారు దేవుణ్ణి ప్రేమించలేరు. జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి ప్రేమించేవారు వారి ప్రాణములను ప్రేమించరు. అర్థమవుతుందా? ఏముంది అక్కడ? అక్కడ ఏమో రాయబడింది, మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారన్నాడు. తమ ప్రాణములను ఎవరైతే ప్రేమిస్తారో వారు ఎవరిని ప్రేమించరు? ఎవరిని ప్రేమించరు? దేవుని ప్రేమించరు, మందిరాన్ని ప్రేమించరు, సన్నిధిని ప్రేమించరు, ఆయన పరలోక పట్టణాన్ని ప్రేమించరు, అలాగే ఆయన సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను ప్రేమించరు. లోకాన్ని ప్రేమిస్తారు, అంధకారమును ప్రేమిస్తారు, శరీరాన్ని ప్రేమిస్తారు, ప్రాణాన్ని ప్రేమిస్తారు, చీకటిని ప్రేమిస్తారు, పాపమును ప్రేమిస్తారు. కానీ వీరు ఎలాంటి వారంటే క్రీస్తు యొక్క రక్తము ప్రోక్షించబడి ఉన్నది కాబట్టి ప్రాణములను ప్రేమింపరు, ప్రభువును ప్రేమిస్తారు, దేవుని ప్రేమిస్తారు,
తోటి సహోదరులు ప్రేమిస్తారు, మందిరాన్ని ప్రేమిస్తారు, ఆయన సన్నిధిని ప్రేమిస్తారు, ఆయన అంటే మక్కువ కలిగిన వారై ఉంటారు. నీవు ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ప్రేమిస్తే ప్రాణమును ఎన్నడూ ప్రేమించు, జ్ఞాపకం చేసుకో. అందుకని సాక్ష్యం ఉండాలి. రెండవది ఏముండాలంటే జయ జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా దేవుణ్ణి ప్రేమిస్తా ఉండాలి. ఈ 3 గుణగణాలు ఎవరిలో ఉండాలి చెప్పండి? ఏ ఇంటిలో ఉంటాయి ఈ 3 గుణగణాలు? ఈ 3 లక్షణాలు ఎవరి ఇంట్లో ఉంటాయి? క్రీస్తు రక్తము ప్రోక్షించబడిన, క్రీస్తు రక్తము కారుతున్న ఆ గృహంలో ఉంటాయి. అలాంటి వారుగా మనం జీవించాలి. మనకి మొదటి గుర్తు ఏ గుర్తుని కలిగి ఉండాలంటే ఆ స్వచ్ఛమైన, పరిశుద్ధమైన, విలువైన, అమూల్యమైన నిన్ను చూడగానే ఆ రక్తం ఇతరులో కారుతుంది. ఆ రక్తము ఎక్కడి వరకు కారాలి? తల నుంచి అంగీ వరకు ఏం కారుతుంది చెప్పండి? ఆ తైలము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కారుతుంది? పరిమళ తైలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కారుతుంది? తల నుంచి అంచు అంగీ వరకు, అంటే క్రింద వరకు. అలాగే యేసుక్రీస్తు వారికి రక్తము తల నుంచి అరికాలు వరకు, నరాలు, ఖండాలు, ఎముకల్లో, మూలుగులో, శక్తిలో, కణాలలో, సెల్స్లో, అన్నిటిలో, ప్రతి దానిలో ప్రవహిస్తూ ఉండాలి. అలా కనబడతా ఉంటే నశింపకుండా ఉండాలి. జ్ఞాపకం చేసుకునండి, మనం అందరం కూడా నశించుకుండాలంటే ఆ రక్తాన్ని కలిగి మనం కూడా ప్రార్థించు. ప్రభా, నీ రక్త ప్రోక్షణ నాకు దయచేయండి. నిరంతరం నేను బ్రతికినంత వరకు నీ రక్త ప్రోక్షణను నేను నడిపించగలను. నీ రక్తం క్రింద నేను ఉండాలి. ఆయన ఎవరైతే ఆయన రక్తం దగ్గరికి వచ్చుతారో ఆయన రక్తం అంతా కూడా అతని మీద పడతాం. అప్పుడు ఆ రక్తాన్ని బట్టి వారు ఏ విధంగా ఇస్రాయేలు సంహరింపబడకుండా, నశింపకుండా ఉన్నారు. అలాగే నీవు నేను మనమందరం ఆత్మ సంబంధంగా దీని గురించి ఆలోచిస్తే క్రీస్తు రక్తాన్ని బట్టి మనం పాతాళలోకానికి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీస్తు రక్తాన్ని మనం కలిగి ఉండాలి. నీ నుదుటి మీద చూసినప్పుడు క్రీస్తు రక్తం కనబడాలి. నీ ముఖమును చూసినప్పుడు ఆ రక్తం మనలో పారుతూ ఉండాలి. పారుతూ ఉంటే అప్పుడు దేవుడు ఎంతో సంతోషం. మొదటిగా అందుకని ఆ గుర్తు ఏంటి? ఆ గుర్తు అంటే రక్తం అనే గుర్తు. ఏ రక్తం? ఎవరి రక్తం చెప్పండి? యేసుక్రీస్తు వారి రక్తము మనలో పారుతూ ఉండాలి. రెండవదిగా చదువుతున్నాం. రెండవదిగా మనం నశింపకుండా ఉండాలంటే రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసము బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఇక్కడ ఈ సందర్భంలో మనం చూసిన ప్రకారంగా అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి చెప్తూ 31వ వచనంలో 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపక పోయెను. ఆ యెరికో పట్టణస్థులందరూ కూడా అవిధేయులై ఉన్నారు. కాబట్టి నశించిపోయి ఉన్నారు. రెండవదిగా మనం నశించకుండా ఉండాలంటే విధేయత కలిగిన వారమై, విధేయులమై జీవిస్తూ సాగిపోవాలి. ఇక్కడ ఈ రాహాబు ఒకప్పుడు అవిధేయురాలు, కానీ ఇప్పుడు క్రీస్తుని బట్టి, దేవుని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆ వేగుల వారిని దాచిపెట్టి పంపించడం ద్వారా అందువలన ఆమె అవిధేయత స్థితిలో నుంచి విధేయత స్వభావాన్ని కలిగి ఉన్నది. కాబట్టి ఆమె కుటుంబము, ఆమెను బట్టి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎంతమంది ఉంటే అంతమంది అందరూ కూడా నశింపకుండా తప్పింపబడిన వారే కనబడుతూ వస్తున్నారు. రెండవదిగా అంటే ఇక్కడ మనం నశించకుండా ఉండాలంటే రెండవదిగా విధేయత కలిగి ఉండాలి. ఇప్పుడు యొక్క రాహాబు విధేయత కలిగి ఉంది. ఒకసారి మనం చూసుకుందాం. ఒకసారి ఆ యొక్క యెహోషువ గ్రంథంలో మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టినని, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా
ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో యోర్దాను తీరమునున్న ఆమోరీ ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేం చేస్తురో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేస్తురో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తుంది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి, కాబట్టి ఇక్కడ నాకు నిజమైన ఆనవాళ్ళు ఇవ్వమని ఆ వేగుల వారిని దాచిపెట్టి ఉన్నది ఈమె పైన, ఆ మేడ మిల్లి పైన ఎవరికి కనబడకుండా. ఆ రాజు వర్తమానం వచ్చింది. ఆ యొక్క ఎరుకో పట్టణ రాజు వర్తమానం వచ్చిన వేగులు చుట్టానికి, ఆ యొక్క ఎరుకోని కనిపెట్టడానికి ఎవరో ఇద్దరు వచ్చే సమాచారం వచ్చింది. పలానా చోట ఉన్నారట, మీరు ఎలాంటిరా అని చెప్పేసి ఆ సైనికులకి అసిస్టెంట్స్కి చెప్పినప్పుడు వారు వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఇక్కడ వేగులు చుట్టానికి వచ్చారంట కొంతమంది. మరి వారు ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు వాడు వచ్చిన మాట నిజమే అని పైన దాచిపెట్టిన తర్వాత వారు వచ్చిన మాట నిజమే, కొంతసేపు ఆగిపోయి వెళ్ళిపోయారు, ఎక్కడ పోయారు తెలియదు, నీవు ఇదే మార్గాన్ని వెళ్ళిపోయారని చెప్పేసి ఆమె చెప్పడము జరిగింది. అప్పుడు వారితో మాట్లాడుతూ ఈ పట్టణం అంతా కూడా నశించిపోచున్నది, వీళ్ళందరూ కూడా నాశనం అవుతారు. ఇప్పుడు నేను కాపాడబడాలి, నా కుటుంబం అంతా కూడా నశింపకుండా ఉండాలంటే, తప్పించబడాలంటే ఒకటే ఒక మార్గం, ప్రభు నుండి విశ్వాసం ఉంచాలి. ఏం కలిగి ఉన్నదంటే ఇక్కడ ఆమె ఏం కలిగి ఉంది? భయం కలిగి ఉన్నది. ఏం కలిగి ఉన్నది ఆమె? మొట్టమొదటి ఏం కలిగి ఉంది? ఇక్కడ 2వ అధ్యాయం 9వ వచనంలో వేస్తున్నాను, మీ వలన మాకు భయము పుట్టుననియు భయం వల్ల ఈ దేశ నివాసులు ధైర్యం చేయడం నేను ఎరుగును. ఇదివరకు ఆమె భయపడకుండా వేసే జీవితాన్ని కలిగి తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చినది. కేవలం ఆయనను బట్టి, ఆ జరిగిన సంగతులన్నింటిని బట్టి భయము కలిగిన బిడ్డగా ఉంటుంది. అందువల్ల సాగిలపడేది, అందువల్ల విధేయురాలై రాహాబు మనం కనబడుతుంది. అందుకని అక్కడ మనం చూద్దాం ఆ దేవుని బట్టి ఆమె ఏమనుకుందంటే దేవుడి గురించి 11వ వచనం, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడు. అప్పటి వరకు దేవుడిని గ్రహించారు ఎవరు? రాహాబు. యెహోవా తండ్రి, ఆ పరలోకమందున వాడు, జీవం కలిగిన వాడు, ఆయన తండ్రి, ఆయన దేవుడని జీవం కలిగిన వాడిని గ్రహించలా. ఎప్పుడైతే ఏం తెలుసుకుందంటే ఆమె ఏం తెలుసుకుంది? ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా ఆవిరి చేసి వారిని నడిపించాడో, ఒడ్డుకు తీసుకొచ్చినాడో, ఆ తర్వాత రాజులను ఏ విధంగా ఇశ్రాయేలు సంహరింప చేస్తూ వచ్చాడో, ఈ సంఘటనలన్నీ కూడా రాహాబు కుటుంబాన్ని, రాహాబు కుటుంబస్తులందరూ కూడా తెలిసిన తర్వాత మేమందరం విన్నాము. వినిన తర్వాత ఈ ప్రపంచంలో, ఈ లోకంలో నిజమైన దేవుడు మీ దేవుడు కాబట్టి మీ దేవుడిని నేను నా దేవుడిగా చేసుకుంటున్నాను, అందుకని భయభక్తులు కలిగి ఉన్నాను, అందువలన నా గుండెలు కరిగిపోయినవి. 11వ వచనం ఏమన్నా ఇప్పుడు చదవండి, మేము విన్నప్పుడు మా గుండెలు, దేవుడి గురించి విన్నప్పుడు గుండెలు కరిగిపోయేంత పరిస్థితి ఆమెకు వచ్చింది. ఎవరికి చెప్పండి? ఎవరికి? దేవుని గొప్పతనం గురించి బైబిల్ గ్రంథంలో అది నెలలో బైబిల్ పూర్తిగా రాలేదు. ఆ దేవుడి గురించి అంత గొప్పగా వాళ్ళందరూ చెప్పుకుంటే అదే మాట ఆమె నీరికి రాగలే, గుండె కరిగిపోయినాడు. అంత గొప్పవాడా ఆయన, అంత భయంకరుడా, అంత శక్తివంతుడా, ఆయన నేను కలిగి ఉండాలి, నేను కాపాడవాలి, నశించకుండా ఉండాలంటే ఆయన కలిగి ఉండాలి. గుండె కరిగిపోయిందంట. మనం కరిగిపోయిందా? ఇన్ని సందర్భాలు, ఎంత బైబిల్ వాక్యం, ఎంత గొప్ప ప్రవక్తలు, ఎంత గొప్పవారు, ఎంతో మంది సేవ చేసి ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎన్నో విషయాలు, జీవవాక్కులు మనకు వచ్చినప్పుడు, వాక్యం చెప్పబడుతున్నప్పుడు గుండె కరిగిపోతుంది. అసలుకి కఠినపరచబడకుండా చెప్పండి, కరిగిపోవాలా కఠినపరచబడాలా చెప్పండి? ఏమండి? దేవుడి గొప్పతనం గురించి, దేవుడి గురించి మనకు వచ్చినప్పుడు కరిగిపోవాలా కఠినపరచబడాలా? మన గుండెలు ఏమైపోవాలి? చెమటలు కారాలి దేవుడి గురించి విన్నప్పుడు. సముద్రాన్ని మామూలుగా 2 పాయలు చేసి నడిపించడం మామూలు విషయం. ఓం భీం భూభుష్ అని చెప్పి అన్న దేవుడు ఏం చేశాడా? ఎంత గొప్ప శక్తిమంతుడు ఆయన. నువ్వంటే జరిగితే ఏమన్నా? నీ వల్ల అయితే, నా వల్ల అయితే, ఏదైనా చేయగలుగుతామా మన వల్ల అయితే? అసలు
మనం అంత శక్తివంతులు కాదు. ఆయన శక్తి ముందు మన అంతటి వారం. నేను పనికి మాలి నీచాతి నీచమైన దాన్ని నేను గ్రహించిన మొట్టమొదటి మనసులో గ్రహించి ఏమి లేదు పనికి మాలిన వేస్తే నాలో భయం లేదు. నా గుండె ఇదివరకు కఠిన పరచబడుతూ పాపం చేస్తూ వ్యతిరేకమైన జీవితాన్ని కలిగి నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ వచ్చి ఎప్పుడైతే ఆయన మాటలు ఆ సందర్భాలు వినిపడ్డాయో అప్పుడే మనసులో మార్చబడిందండి. మారు మనసు పొందిందండి రాహాబు. మారు మనసు పొందిన బిడ్డ భయభక్తులు కలిగి గుండె కరిగిపోయిన జీవితాన్ని కలిగి కఠినపరచబడిన జీవితంలో తీసివేయబడి కరిగిపోతూ వచ్చింది. గుండెలు కరిగిపోయి అంటే ఇదివరకు ఉన్న జీవితం, ఇదివరకు చేసిన క్రియలన్నీ, ఇదివరకు పాపము, ఇదివరకు అన్ని కరిగిపోయినవి. నీ గుండె కరిగిపోతుందా? కరిగిపోయి చెప్పండి, ఏం కరిగిపోతాయి? ఏం కరిగిపోతాయి? ఐస్ గడ్డ కరిగిపోయింది, ఇంకా ఐస్ క్రీమ్ కరిగిపోయింది, ఇంకేమన్నా మంచుగడ్డలు ఇవన్నీ కరిగిపోతాయి. నీలో నీ హృదయంలో ఉన్న ఏమేమి లోక సంబంధమైనవన్నీ కరిగిపోవాలి. ఇప్పుడు రాహాబులో ఆ హృదయంలో దాగబడి ఉన్న ప్రతిదీ కూడా లోక సంబంధమైన అన్ని కూడా కరిగిపోయినవి. అందువలన ఆ బిడ్డ గురించి పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీ పత్రికలో పౌలు ద్వారా చెప్తూ విశ్వాసం బట్టి రాహాబును వేసైన ఆమె విశ్వాసం బట్టి వేసైన వేగువారిని చేర్చుకున్నదాన్ని బట్టి అవిధేయులతో పాటు నశించకుండా ఉంది. రెండవదిగా ఈమె విధేయురాలు. రాహాబు అవిధేయురాలు. ఇదివరకు అది అవిధేయురాలు. ఇప్పుడు క్రీస్తుని బట్టి, ప్రభువుని బట్టి విధేయురాలు. వేశ్యలకైనా పరలోకం ఉండదగిన వేషధారులకు లేదే జ్ఞాపకం చేస్తున్నారు. వ్యభిచారులకు పరలోకం రాదు. ఒకప్పుడు అలా చేసింది కానీ కరిగిపోయింది. ఒకప్పుడు మనం చేసాం కానీ కరిగిపోవాలి. నీ గుండె కరిగిపోతున్న దేవుడి గురించి. అమ్మో నేను చనిపోతే నా పరిస్థితి ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆ పరలోకంలో దేవుడి స్థానానికి వెళ్ళిపోవాలని మనస్సులో ఆమె కరిగిపోతూ వచ్చింది. కరిగింపచేస్తుంది. ఆ హృదయంలో ఉన్నవన్నీ కరిగిపోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి, అగ్ని దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు అనే అగ్ని దగ్గరికి రావాలి. మనం అందరం కూడా ఆ అగ్ని దగ్గరికి వచ్చిన వారందరి హృదయంలో ఉన్నవన్నీ కరిగిపోతాయి. ఇప్పుడు ఆమెలో విశ్వాసం బట్టి, క్రీస్తుని బట్టి గుండెలు కరిగిపోయి అంటే ఆమె విధేయురాలుగా జీవిస్తూ వచ్చింది. విధేయత స్వభావాన్ని కలిగి. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో నటిస్తూ వేషధాలుగా ఉంటే నీలో విధేయత లేదు. అవిధేయత ఉంటే నశించిపోతావు. జాగ్రత్త జ్ఞాపకం చేసి. ఏమని రాయబడింది అక్కడ ఏమని రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడింది? 11వ అధ్యాయము 8వ వచనం 31. విశ్వాసం బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను. మనం కూడా నశించకుండా ఉండాలంటే తప్పించబడాలంటే భద్రముగా ఆ యొక్క అక్కడుంటున్న ఎక్కువ పట్టణస్థ అందరి కుటుంబాలన్నీ నశించిపోయి ఉన్నాయి. కానీ ఈమె ఒక్క కుటుంబం, తల్లిదండ్రులు అందరూ నశించకుండా కాపాడబడి చక్కగా వారు విడిపించబడ్డారు. అవిధేయత అనే స్వభావం లేకుండా విధేయతను బట్టి అలాగే మనం బ్రతికినంత కాలం చనిపోయేంత వరకు మన విధేయతను బట్టి మనము నశించకుండా ఉంటాం. మనలో విధేయత ఉందా? అవిధేయత. నువ్వు విధేయుడువా అవిధేయుడువా? దేవుడి దగ్గర ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటాం. అందుకని మనం విధేయత సాగిలపడాలి, నమస్కరించాలి, ఆరాధించాలి, మోకరించాలి, ఆయన సన్నిధికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, వాక్య ప్రకారంగా వాక్య అడుగుజాలు నడుస్తూ ఉండాలి. అలా ఎవరైతే వాక్యమును తూచా తప్పనిసరిగా నెరవేరుస్తున్నారో వారందరూ కూడా విధేయత జీవితాన్ని, విధేయత స్వభావాన్ని కలిగి ఉన్నట్లు లెక్క. రెండవదిగా విధేయులుగా జీవిస్తూ ఉంటే మనం నశించుకున్నా ఉంటాం. మూడవదిగా చూద్దాం ఒకసారి. మూడవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39. అయితే మనము నశించుటకు వెనుక తీవారం కాను, కానీ
ఆత్మను రక్షించుకుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము. వెనుక తీస్తే ఏంటంట? వెనుక తీస్తే నశింపు, వెనుక తీయకపోతే నశించు. మనం నశించకుండా ఉండాలంటే వెనుకడుగు వేయకుండా ముందు అడుగు వేయాలి. మూడవదిగా మూడవదండి ఎవరి మూడవదా ఎన్నోది? మూడవది. మొదటిగా చెప్పండి. మొదటిగా గుర్తులు, విశ్వాసం ఉండవలసిన గుర్తులు. రక్తాన్ని బట్టి నశించకుండా ఉంటాం. రెండవదిగా విధేయతను బట్టి నశించకుండా ఉంటాం. మూడవదిగా ముందడుగు వేయడాన్ని బట్టి మనం నశించకుండా ఉంటాం. ఈ మాటను బట్టి మనం ఒకసారి ఏం చదువుకున్నాం? అయితే మనం నశించుటకు వెనుక తీయవారం కాము. నువ్వు వెనుకడుగు వేస్తున్నావా, ముందడుగు వేస్తున్నావా? దేవుని సంబంధమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తున్నావా, వెనుకడుగు వేస్తున్నావా? వెనుక తీసావా, నశించిపోతావు. ముందడుగు వేసావా, పరలోకం. వెనుకడుగు వేసావా, వెనకేముందంట? నశించడం అంటే పాతాళం. ముందడుగు వేసావా, ముందేముంది? పరలోకం ఉంది. ఏది కావాలో నిర్ణయించు. మనకి ఏది కావాలి? ఒకవేళ తప్పులు చేస్తూ, ఒకవేళ వెనకడుగు వేస్తూ, ఒకవేళ లోకానుసారంగా జీవిస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు రాకుండా ముందడుగు రాకుండా ఒకవేళ అలా జీవిస్తున్నావేమో, వెనకడుగు వేస్తున్నావేమో, మనం వెనుక తీయవారం కాము అన్నాడంటే మనం నశించడానికి రెడీగా లేము. నశించకుండా కాపాడబడి పరలోకానికి వెళ్ళడానికి రెడీగా సంసిద్ధులుగా ఉన్నామని పౌలు భక్తులు సంఘానికి చెప్తుంది. వెనుకడుగు వేసేవారంగా ఉండకుండా ముందడుగు వేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిర పడుతున్నాడు పౌలు భక్తుడు. మనమందరం కూడా సాగిపోవాలి. అది కూడా వచ్చిన సహోదరు, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచున్నాను. అయితే ఒకటి చేస్తున్నాను. ఏం చేస్తున్నానంటే అది శ్రేష్టమని చేసేది, ఎంతో విలువైనది. ఆ యొక్క బహుమానమును, ఆ పరలోక పట్టణాన్ని నేను పొందుకోవాలనుకుంటే ఒక్కటి తప్పనిసరిగా చేస్తాను. ఆ ఒకటి ఏంటంటే ఏంటన్నది వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి వరకు వేగిరి పడడం అంటే పరిగెత్తడం, వేగిరి పడడం అంటే నడవడం. ముందడుగు వేయాలి ముందున్న వాటి వరకు, వెనకడుగు వేయాలి వెనుకున్న వాటి వరకు. మనం ఏం చేస్తాం ఇప్పుడు? దీనికి రివర్స్ మాట్లాడుతున్నాం. ఏంటా రివర్స్ చెప్పండి? ఏంటా రివర్స్? అక్కడ ఏమన్నా రాయబడింది? రివర్స్ ఏంటి? వెనుకున్న వాటి విషయంలో ముందడుగు వేస్తున్నావా? జ్ఞాపకం చేసి ముందున్న వాటి విషయంలో వెనకడుగు వేస్తున్నావా? అర్థమవుతుంది నేను చెప్పేది? ఏమండి, వెనకున్న వాటి విషయంలో ఏం చేయాలంట? వెనకడుగు వేయాలి. అది గుర్తుపెట్టి వాక్య ప్రకారం. ముందున్న వాటి విషయంలో ముందడుగు వేయాలి. ఇది వాక్య ప్రకారం కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? విశ్వాసమైన మనం ఏం చేస్తున్నాం? క్వైట్ డిఫరెంట్, వ్యతిరేకంగా ఉన్నాం. ఎట్లాగంటే ముందున్న వాటి కొరకు వెనుకడుగు వేస్తున్నాం, వెనుకున్న వాటి కొరకు ముందడుగు వేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నిజంగానే వెనుకున్న వాటి కొరకు ముందుకు అడుగు వేస్తున్నావా? ముందున్న వాటి కొరకు వెనకడుగు వేస్తున్నావా? ఇంతకు ముందున్నవేంటి, వెనుకున్నవేంటి? అంతకుముందు బలవర్తమానాలు కూడా చెప్తూ వచ్చారు. ముందున్నవి అదృశ్యమైనవి, వెనుకున్నవి దృశ్యమైనవి. కాబట్టి వెనుకున్నవి లోకము, వెనుకున్నవి పాతాళ లోకము, వెనుకున్నవి అంధకారము, వెనుకున్నవి చీకటి, వెనుకున్నవి డబ్బు, వెనుకున్నవి ధనము, వెనుకున్నవి పేరు, వెనుకున్నవి ఉద్యోగము. అది ఏదైనా కానీ ముందున్నవి పరలోకము, ముందున్నవి దేవుడు, ముందున్నవి పరిశుద్ధాత్మ, ముందున్నవి వెలుగు, ముందున్నవి ఆయన సన్నిధి, ముందున్నవి ఆయన పరిచర్య, ముందున్నవి ఆ దేవుడి ప్రభు కొరకు, ముందున్నవి ఆయన క్రియలు, ముందున్నవి మంచి ప్రవర్తన, ముందున్నవి మంచి వెలుగు, ముందున్నవి మంచితనము, ముందున్నవి నీతి, ముందున్నవి పరిశుద్ధత. ఇవి ఎవరైతే చేస్తున్నారో వాటి కొరకు ముందడుగు వేస్తారో వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి సంసిద్ధులుగా ఉంటుంది. నేనైనా మీరైనా ఎవరైనా బ్రతుకున్నంత వరకు కూడా
వెనుకున్న వాటిని మరచి వెనుకున్న వాటి వరకు వెనకడుగు వేస్తూ ముందున్న వాటి వరకు ముందు అడుగు వేస్తూ ఉండాలి. అది నిజ క్రైస్తవుడి లక్ష్యం. ముందడుగు వేటి వరకు వేస్తాం? ముందడుగు లోకము వైపు, లోకములు ఉన్న వాటి వరకు ముందడుగు వేస్తున్నాం. పాపం కొరకు పాపం చేయడానికి ముందడుగు వేస్తున్నాం. ఆయన సన్నిధి కొరకు ముందడుగు వేయాలి. ఆయన మందిరం కొరకు ముందడుగు వేయాలి. ఆయన యొక్క వాక్యం కొరకు ముందడుగు వేయాలి. ఆ పరలోకం పట్టణం కొరకు వెళ్ళాలని ముందడుగు వేయాలి. ఆయన సన్నిధిలో నేను అనుభవించాలని ముందడుగు వేయాలి. ముందడుగు వేస్తున్న వారు ఆత్మీయంగా ఎదుగుతారు, వెనకడుగు వేస్తున్న వారు ఆత్మీయంగా నిజాలుతారు. నువ్వు ఆత్మీయురాలువా, శరీరానుసారాలువా జ్ఞాపకం చేసి. అందుకని నేను బిడ్డరా వెనకున్నవి మర్చిపోతున్నాను. పనులు ముందున్న వాటి వరకు వేగిరి పడుతూ వచ్చి. మూడవదిగా ముందడుగు వేసేవారు నశించకుండా ముందుకు సాగు. వెనకడుగు వేస్తే ప్రభు దగ్గర ప్రభు నేను వెనకడుగు వేస్తాను. లోక సంబంధమైన అన్నీ చేస్తూ వచ్చాను, కానీ నీ సంబంధమైన మంచి క్రియలు బ్రతకకుండా, మంచితనం నాలో లేకుండా, యథార్థమైన జీవితం లేకుండా, మంచి ప్రవర్తన కలిగిన వాడిని ముందడుగు వేయకుండా ఉంటూ వచ్చిన దయతో నన్ను క్షమించిన ప్రభు. మూడవదిగా ముందడుగు వేస్తే వారు నశించడం. నాలుగవదిగా చూద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 20 వచ్చింది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 20 వచ్చింది. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 20 వచ్చింది. అందుకు పేతురు నీ వెండి నీతో కూడా నశించును. ఈ 8వ అధ్యాయం 20 వచనంలో మనం చూసిన ప్రకారంగా 20 వచనం కంటే 19వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేనెవని మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందినట్టు ఈ అధికారం నాయకుడని వారితో చెప్పాడు. అడుగుతున్నాడు. ఎవరైనా ఎవరు చెప్పండి? గారడి సీమోను. అపోస్తలుడైన ఫిలిప్పు క్రీస్తు రాజ్యం గురించి, దేవుని గురించి మాట్లాడుతూ చెప్తూ అనేక మంది విశ్వసిస్తూ ఉంటే వారితో పాటు గారడి సీమోను కూడా మరి మారు మనసుకొని బాప్తిసం తీసుకున్నాడు. అంతమంది గారడి చేస్తూ అందరిని వెంపిస్తూ అందరిని కూడా అందరూ మనసులో నిలబడినవాడు. కానీ క్రీస్తు గురించి ఫిలిప్పు చెప్తూ చెప్పినప్పుడు అప్పుడు అందరూ మారుతున్నప్పుడు ఇతరు కూడా మారిన తర్వాత రక్షణ పొందిన వారికి పరిశుద్ధాత్మ అనే వరం ఉండాలి. కాబట్టి అక్కడ మరి పేతురు యోహానులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ వరాన్ని పొందుకోవడం జరిగింది. అప్పుడు ఆ వరాన్ని నేను కూడా పొందుకోవాలనుకుంటే అతడు గారడీ చేస్తూ వచ్చాడు. కాబట్టి తను సంపాదించిన ద్రవ్యాన్ని పెట్టి, వెండిని పెట్టి, బంగారాన్ని పెట్టి వారి దగ్గర ఈ మాటలు అడుగుతూ వచ్చినప్పుడు వారు అంటున్న మాటలు 20 వచ్చింది. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. అంటే అతడు నశించుతాడు, తనతో పాటు ఉన్న ద్రవ్యము వెండి బంగారాలు ఏమైపోతాయంట? నశించు. అంటే నీ మనసు అంతా కూడా ఎలా ఉందంటే ద్రవ్యం మీద పెట్టి, వెండి మీద పెట్టి, బంగారం మీద పెట్టి ఉన్నావు కాబట్టి నీవు వాటితోనే నశించిపోతావు. జ్ఞాపకం చేసుకో. నీవు ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క కార్యక్రమాలలో పాల్గొంటా ఉంటావో అప్పుడు నీవు చక్కగా నశించకుండా ఉంటావు. కానీ నశిస్తున్నావు అంటే దేనిని బట్టి? వెండిని బట్టి, డబ్బుని బట్టి, ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి ఒకవేళ దాని మీద మనసు పెడతా ఉంటే ఈ యొక్క గారడీ సీమోను లాగా నశించడానికి అవకాశం ఉంది. నాలుగవదిగా ధనం మీద మనసు లేని వాడు నశించకుండా ఉంటాడు. నాలుగవదిగా ఏం కలిగి ఉండాలంటే ధనము మీద మనస్సు లేని వాడే జీవిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ గారడీ సీమోను ధనము మీద, లోక ఆశల మీద, లోకములో ఉంటున్న వెండి అంతయు, లోకములో ఉన్న బంగారం అంతయు సంపాదించి డబ్బు కూడా తీసుకొచ్చినట్టు లెక్క అనమాట. ద్రవ్యం అన్నాడు, ఇక్కడ వెండి అన్నాడు. ద్రవ్యము వెండి పెట్టి కావాలని కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం ఏంటంటే గారడీ సీమోనుకు ద్రవ్యం మీద మనస్సు ఉంది, వెండి మీద మనస్సు ఉంది, బంగారం మీద మనస్సు ఉంది, డబ్బు మీద మనస్సు ఉంది. కాబట్టి నశించిపోతావు, జాగ్రత్త. పేతురు భక్తులు చెప్తున్నారు. నీ మనస్సు ఎలా ఉంది? నీ మనస్సు ద్రవ్యం మీద, వెండి మీద, బంగారం మీద ఒకవేళ ఉంటే దానితోనే నశించిపోతావు. అదే నేను పరలోకానికి తీసుకెళ్ళి నరకానికి తీసుకెళ్ళిపోతావు. అందుకని దేవుని బిడ్డలారా, నీవు నేను మనమంతా విశ్వాసంలో కొనసాగించబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో ఎదుగుతున్నవారు, ఆత్మీయంగా ఎదుగుతున్నవారు దాని మీద మనస్సు పెట్టుకోకుండా, ధనం మీద మనస్సు పెట్టుకోకుండా దేవుని మీద మనస్సు పెడుతూ ముందుకు సాగిపోతాం. ఈ లోకంలో ఎలాంటి
ఎందుకంటే అది అస్థిరమైన ధనము ఎప్పటికే నశించిపోయింది. యేసుక్రీస్తు వచ్చే సమయానికి భూమిలో కలిసిపోవాల్సింది, వెండి కలిసిపోవాల్సింది, బంగారం కలిసిపోవాల్సింది, అది ఏదైనా కలిసిపోవాల్సింది. కానీ మన విశ్వాసం, మన పరిశుద్ధత, ఆ యొక్క మన నమ్మకత్వము, మన ప్రవర్తన, మన మంచి క్రియలు అదే మన పరలోకానికి తీసుకెళ్ళాలి. కాబట్టి నాలుగోదిగా ధనం మీద ఆశ అయిన వారు, ధనం మీద మనసు పెట్టుకోకుండా ఉంటున్న వారు నశించకుండా ఉంటారు. మత్తయి సువార్తలో అందుకని రాయబడి దానికంటే తిమోతికి రాసిన పత్రికలో మరి అక్కడ మనం చదువుకుంటున్నాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. అందుకని ఇక్కడ రాయబడిన ప్రకారంగా ఎందుకనగా ధనాపేక్ష, ధనమును అపేక్షించేవాడు, ధనం మీద ఆశ కలిగిన వారు ఎలాంటి వారుగా అందరూ కూడా సమస్త కీడులకు అపేక్షిస్తే మూలమంట. అలాగా అపేక్షించిన వారు కొందరు విశ్వాసం కలిగిన వారే ఉన్నారు, కానీ ఉండిన తర్వాత ఆశించారు కాబట్టి ధనము విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. అంటే విశ్వాసం తొలగిపోయి ఆ యొక్క ధనాన్ని బట్టి వారు ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి, చచ్చిపో అని చెప్పేసి ఆ బాధల ద్వారా నరకానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో. అంటే ఇప్పుడు ఈ ధనము ఎక్కడికి తీసుకెళ్ళి చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్ళింది? నరకానికి తీసుకెళ్ళింది. అందుకనే మనము ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా మనం అందరం కూడా దాని మీద ఆశ పెట్టుకోకుండా ముందుకు సాగిపోతాం. అందుకనే మత్తయి సువార్తలో రాయబడిన ప్రకారం మీరు దేవునికిని సిరికిని దాసులై ఉండరు. ఎవరైతే మనసు పెట్టుకుంటారో, ఇక్కడ రాయబడిన ప్రకారం 6వ అధ్యాయం 10వ వచనంలో కొందరు దానిని ఆశించి విశ్వాసం తొలగిపోయి ఉన్నారు. పాత నిబంధనల ప్రకారం చూస్తే అబ్రహాము ధనవంతుడే, కానీ ధనం మీద ఆశ పెట్టుకున్నాడా? లేదు. ఇసాకు ధనవంతుడే, ధనం మీద ఆశ పెట్టుకున్నాడా? లేనే. యాకోబు ధనవంతుడే, కానీ ధనం మీద ఆశ పెట్టుకున్నాడా? మనసు పెట్టుకున్నాడా? లేనే. ఆ తర్వాత మరి మోషే, ఆ తర్వాత యెహోషువ, ఏలియా, వీళ్ళందరూ కూడా క్రొత్త నిబంధనకు వచ్చిన అరిమతయ, యేసేపు అని ఆయన కూడా ధనం మీద మనస్సు పెట్టుకోకుండా ఉంటూ వచ్చారు. అందువలన వీళ్ళందరూ కూడా మంచి గొప్పవారిగా తీర్చబడ్డారు. దానికి ఉన్నది దేవుడు ఇచ్చాడు, ఓకే, దేవుడు ఇచ్చాడు, దాని మీద మనసు పెట్టుకోవాలి. ఒకవేళ ఉన్నా లేకపోయినా దాని మీద మనసు పెట్టుకోకుండా దేవుడి మీద మనసు పెట్టుకుంటే దేవుడికి దాసులుగా జీవిస్తూ ఉండాలి. మనసు నీలో, నీ మనసు ఎవరి వైపు? ధనం వైపా, దేవుడి వైపు? దేవుడికి దాసుడువా, సిరికి దాసుడు? రెండింటికి దాసులుగా ఉండవు. ఉంటే దేవునికి దాసుడు, ఉంటే సిరికి దాసుడు. ఎవరికి దాసుడు? మత్తయి సువార్త మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఉండనేరరు, మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరు. ఎవరైతే దేవునికి దాసులుగా ఉంటారో వారు సిరికి దాసులుగా ఉంటారు. ఎవరైతే సిరికి దాసులుగా ఉంటారో వారు దేవునికి దాసులుగా ఉండనేరు. ఎవరికి దాసులుగా ఉంటున్నావు? ఈ లోకపరంగా మనం చూస్తే సిరికి, ధనానికి దాసులుగా దాని మీద మనసు పెట్టుకోకుండా మనం జీవిస్తే దేవునికి దాసులమై జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో ఒక కుటుంబం ఉందో ఆ కుటుంబం క్షమించిన అంటున్నాను మీరు అనుకో. వాళ్ళిద్దరు ఉద్యోగస్తులే. విజిటింగ్కి వెళ్ళాం. విజిటింగ్కి వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు లోపల భార్యాభర్తలు ఉద్యోగస్తులే కాబట్టి లోపలికి వెళ్ళి డిస్కషన్. ఒకవేళ ఏమేమంటుందంటే అంతిద్దాం, ఎంతిద్దాం, ఆయన అవుతాం మేడం, ఆమెమో ఎంతిద్దామని డిస్కషన్. 10 నిమిషాల దాకా డిస్కషన్ మమ్మల్ని నిలబెట్టేశారు. అయితే ఇవ్వకుండా అలా నిలబెట్టేసి వాళ్ళు 10 నిమిషాల తర్వాత, పావుగంట తర్వాత వచ్చేసి అప్పుడు ఇస్తున్నారు. ఇద్దరు ఉద్యోగస్తులైన అంతంత మాత్రమే జీవితాన్ని కలిగి ఉన్నారు. వారి మనస్సు ఎవరి మీద ఉందంటే ధనం మీద ఉంది కాబట్టి ముందుకు రాలే. ఇవ్వడానికి దాతలు ముందుగా లేరు, ముందుగా ఇచ్చేవాళ్ళుగా లేరు. అలాగే ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆమె డాక్టర్ అయింది, సేవకురాలకి పంపించిన అనమాట అమౌంట్. ఆ సేవకు ఆ సహోదరుడు ఏముండి
మరి నన్ను కూడా పలాల నుంచి మీరు వస్తారో లేదు తెలియదు, బ్రతికేస్తుందో తెలియదు నాకు కదా అని చెప్పేసి వచ్చి ఏమైనా సహకరించాడా? అసలు సహకరించి కూడా ఏమైనా సహాయం చేశాడా? సహాయం చేయడు. క్షమించాడు. ఎందుకు చెప్తున్నానంటే ఆ మనస్సు అలాంటిదని నేను చెప్తున్నాను. ఆ మనస్సు ఉన్నవారు ఎవరైనా ఉంటే సరిదిద్దపడాలి. అలాంటి మనసు మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే అది నశించిపోయేది. దాంతో పాటు నువ్వు నశిస్తావు, అది విడిచిపెడతావు. కాబట్టి విడిచిపెట్టే దానికోసం మనకెందుకు అవసరం లేదు. దాని మీద మనస్సు వద్దు, దాని మీద ఆశ వద్దు, దాని మీద అపేక్ష వద్దు. ఎప్పటికైనా విడిచిపెడతావు, జ్ఞాపకం చేసుకో. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడికి దాసుడుగా ఉండాలి కానీ సిరికి దాసుడుగా ఉండనే ఉండదు. దేవుడికి దాసుడువా, సిరికి దాసుడు. సిరికి దాసుడు అయితే దాని మీద నీకు మనసు ఉంటుంది. వెనకాడుతూ ఉంటావు, దాచిపెట్టుకుంటూ ఉంటావు, పోగేసుకుంటూ ఉంటావు, దానిని నిలబెట్టుకుంటూ ఉంటావు, దాని వైపే చూస్తూనే ఉంటావు. ఆశ కలిగిన వాడు వారిని చూస్తూ వారిని బట్టి మనం మాదిరికరంగా ఉంటున్న వారిని బట్టి మనం ముందుకు సాగిపోవాలి. అబ్రహాం అలాంటి వాడు కాదు, దాని మీద ఆశ పెట్టుకున్నవాడు కాదు. ఇస్సాకు అలాంటి వాడు కాదు, యాకోబు అలాంటి వాడు కాదు, అరిమత్తయి యోసేపు అలాంటి వాడు కాదు, పౌలు భక్తుడు అలాంటి వాడు కాదు. అలాగే నువ్వు మనమందరం అలాంటి ధనం మీద ఆశ పెట్టుకోకుండా దేవుని మీద ఆశ, దేవుడికి దాసులుగా ఉంటూ సాగు. 4వదిగా ధనం మీద ఆశ పెట్టుకోకుండా ఉంటే నశించకుండా ఉంటాం. 5వదిగా చదువుకుందాం. 5వది ఏబు గ్రంథము, ముగించేస్తాను. 5వదిగా ఏబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఏబు గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. ఏముంది అక్కడ? జ్ఞాపకము చేసుకుని. జ్ఞాపకం చేసుకోవాలండి. ఏంటి జ్ఞాపకం చేసుకోవాలి? నిరపరాధి అయిన వాడు, నిరపరాధి అయిన ఎప్పుడైనా నశించిన. నిరపరాధి అనేవాడు తప్పనిసరిగా నశించకుండా ఉంటాడు. నిరపరాధి కానివాడు, అపరాధి అయిన వాడు తప్పనిసరిగా నశిస్తాడని ఇక్కడ అర్థం, వాక్యభావం. 5వదిగా నిరపరాధులంగా జీవిస్తూ ఉండాలి. నిరపరాధులమా అపరాధంలో దేవుని ఎదుట. నిరపరాధి అయిన వాడు ఎప్పుడు కూడా నశించడు. వాక్య ప్రకారం, యోగు చెప్పిన ప్రకారం. ఎలిఫోతు చెప్తున్నాడు ఇక్కడ మాటలు ఏంటంట? నిరపరాధి అయిన ఎప్పుడైనా నశించిన. యథార్థవర్తులు ఎక్కడైనా నిర్మూలమైపోయారా? నిర్మూలం కాలేదు. ఎందుకంటే నిరపరాధులుగా ఉన్నారు. మనం ఈ లోకంలో దేవుని ఎదుట నిరపరాధులుగా బ్రతుకుతూ, అపరాధములుగా ఉండకుండా, పాప శాప అంధకార లోక సంబంధమైన వాటితో ఉంటూ అపరాధములుగా ఉండకుండా నిరపరాధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం నశించకుండా ఉండాలంటే 5 రకాల గుర్తులు మనతో ప్రభువారు హెచ్చరిస్తూ వస్తున్నాం. మొదటి గుర్తు చెప్పండి, ఆయన రక్తమును బట్టి నశించకుండా ఉన్నాడు. రెండవ గుర్తు విధేయత. ఆయన వచ్చే సమయానికి విధేయత అనే గుర్తు మనకు ఆయనకు కనబడాలి, అప్పుడు నశించకుండా ఉంటాం. 3వ గుర్తు ముందున్న వాటి కొరకు అడుగు వేస్తున్నవారు. ముందున్న వాటి కొరకు ముందడుగు వేస్తూ. 3వది ముందడుగు వేస్తూ అనే గుర్తు ఉండాలి. 4వది ధనాపేక్ష లేని వారిని గుర్తు మనకు ఉండాలన్నమాట. ధనం మీద మనసు పెట్టుకోకుండానే గుర్తు మనలో ఉండాలి. 5వది ఇక్కడ నిరపరాధులుగానే గుర్తు. నిరపరాధులు. పౌలు భక్తులు కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 27వ వచనం ఏముందంటే ఆయన చెప్తున్నాడు. 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెలు తినును, లేక ఆయన పాత్రలో త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధులుగా మనము ప్రభు యొక్క బలలో చేయవేయకుండా నిరపరాధులుగా ఉంటూ ప్రభు యొక్క బలలో చేయవేయాలి. అయోగ్యముగా ఒకవేళ చేయి వేస్తే అపరాధివే, యోగ్యముగా చేయి వేస్తే నిరపరాధివే. ఇక్కడ అందుకనే మనం చదువుతున్నాం 20. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని ప్రభు శరీరం వివేచింపక తినిత్రాడు. యోగ్యమైన వాడు ఎలా ఉంటాడంటే, యోగ్యమైన వాడు నిరపరాధిగా ఉంటున్నవాడు ఎలా ఉంటాడంటే, నిరపరాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. యోగ్యత కలిగి ఉంటాడు నిరపరాధి. రెండవదిగా యోగ్యత కలిగి ఉంటాడు. రెండవదిగా ఏం కలిగి ఉంటాడంటే పరీక్షించుకుంటాడు నిరపరాధి. మూడవదిగా నిరపరాధి ఎలా ఉంటాడంటే వివేచిస్తూ ఉంటాడు. ఆలోచన కలిగి ఉంటాడు. ఇది కరెక్టా కాదు, నేను తీసుకోవాలా లేదా, నేను అర్హుడా కాదని ఆలోచన వివేచిస్తాడు. అపరాధి అయిన వాడు అయోగ్యంగా ఉంటాడు. అపరాధి అయిన వాడు పరీక్షించుకోడు. అపరాధి అయిన వాడు వివేచించకుండా తిని తాగుతూ ఉంటాడు ఆయన రొట్టెలు, ఆయన ద్రాక్షరసం. మనం ఏం చేయాలంటే నిరపరాధంగా ఉండాలంటే ఏం చేయాలంటే చెప్పండి. నిరపరాధంగా ఉండాలంటే యోగ్యముగా ఉండాలి.
నిరపరాధులుగా ఉండాలంటే పరీక్షించుకోవాలి. నిరపరాధులుగా ఉండాలంటే వివేచించాలి, వివేచించి ఆలోచించాలి. అందుకని పరీక్షించుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభు అదైతే నన్ను క్షమించి, నా తప్పులు, నా లోపాలు, అన్ని మొక్కతనాలని, నాకు ఈ గుర్తులు ఏమైనా, ఈ 5 రకాల గుర్తులు నేను కలిగి ఉంటానని ప్రతి ఒక్కరు పరీక్షించుకొని సరిదిద్దబడి నిరపరాధులుగా ఉంటూ ఆయన రక్త ప్రోక్షణ కిందకు వచ్చినట్లయితే మనమందరము ఆ ప్రభు బలలో చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన రక్తాన్ని బట్టి ముందుకు సాగిపోదాం. ఆయన రక్తాన్ని బట్టి రెండవదిగా చెప్పడం, మొదటిగా ఆయన గుర్తు మనకు మొదటిగా కొన్ని 5 రకాల గుర్తులు అని చెప్పుకుంటూ వచ్చినాం. కాబట్టి మొదటిగా ఆయన రక్తాన్ని బట్టి నశించకుండా ఉంటాం. రెండవదిగా గుర్తు చెప్పండి, విధేయత అనే గుర్తు ద్వారా నశించకుండా ఉంటాం. మూడవదిగా ముందున్న వాటి కొరకు వేగిర పడుతూ ఉంటే మనం నశించకుండా ఉంటాం ఆ గుర్తు ద్వారా. 4వ గుర్తు, ధనాపేక్ష లేకుండా ధనం మీద మనసు పెట్టుకోకుండా ఉంటే మనము నశించకుండా ముందుకు సాగిపోదాం. 5వదిగా నిరపరాధులుగానే గుర్తు కలిగి ఉంటే మనము తప్పనిసరిగా నశించకుండా తప్పించబడి కాదు. ఈ వాక్యం మన విడికిల్లో దేవుడి నుంచి కాపాడబడి భద్రపరచు. మనం మోకరించి 2 నిమిషాలు ఆ ప్రభు బలలోనికి మనం చేరుకుంటాం. అందరూ మోకరించి సరిదిద్దబడాల్సింది కోరుచు.